ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది మణి. ముఖ్యాంశాలు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2024 ఈ రోజుతో ముగిసింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ఆ రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. 4వ అఖిల భారత రాజభాషా సమ్మేళనం రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. మధ్య భారతదేశంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రేపు ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. వార్తల వివరాలు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. దేశ స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి శ్రీ విజయపురం ప్రతీక అని, దేశ స్వాతంత్ర్య పోరాటంలో అండమాన్ నికోబార్ దీవులకు ఎనలేని స్థానం ఉందని అమిత్ షా అన్నారు. ఒకప్పుడు చోళ సామ్రాజ్యానికి నౌకాదళ స్థావరంగా ఉన్న ద్వీప భూభాగం ఈ రోజు మన వ్యూహాత్మక అభివృద్ది ఆకాంక్షలకు కీలకమైన స్థావరంగా మారిందని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2024 ఈ రోజుతో ముగిసింది. 3 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 11వ తేదీన ప్రారంభించారు. సెమీ కండక్టర్ భవిష్యత్తును రూపొందించడం అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో సెమీ కండక్టర్ ఈకో సిస్టమ్కు చెందిన 100 మంది సీఈఓలు హాజరయ్యారు. ఇందులో పాల్గొన్న ఏసీఈఎస్కి చెందిన విక్రాంత్ గుప్తా మాట్లాడుతూ, ఇంతకుముందు సెమీ కండక్టర్ల తయారీ కొన్ని దేశాలకే పరిమితమైందని, కంపెనీలు వాటిపైనే ఆధారపడాల్సి వచ్చేదని చెప్పారు. కానీ ఇప్పుడు సెమికాన్ ఇండియా వంటి సంఘటనలతో కొత్త ఈకో సిస్టమ్ అభివృద్ది చెందుతోందని హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని భారత యూనియన్లో విలీనం చేసిన సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని తెలంగాణ రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం సెప్టెంబర్ 17వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పట్టణ స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీల్లో జాతీయ జెండాను ఎగురవేస్తారు. హైదరాబాద్లో జరిగే అధికారిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. కాగా 1948లో అప్పటి హైదరాబాద్ రాష్టం ఇండియన్ యూనియన్లో విలీనమైంది. ప్రత్యేక స్వచ్చత ప్రచారం 4.0 పురోగతిని పర్యవేక్షించేందుకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ రోజు ప్రత్యేక వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. ఈ ప్రత్యేక ప్రచారం అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలలో స్వచ్చతను సంస్థాగతించడం లక్ష్యంగా పెట్టుకుంది. స్వచ్చతను సంస్థాగతించడానికి, పెండింగ్లను తగ్గించడానికి ప్రతి సంవత్సరం అక్టోబర్ 2 నుండి 31వ తేదీ వరకు ప్రత్యేక ప్రచారాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, దాని అనుబంధ కార్యాలయాల ద్వారా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్వచ్చతా హీ సేవ ప్రచారంలో భాగంగా సెప్టెంబర్ 17 నుండి సంస్థ యొక్క ప్రాంతీయ, క్షేత్ర కార్యాలయాల్లో పరిశుభ్రతపై దృష్టి సారించే కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది. అక్టోబర్ 2వ తేదీన ఈ ప్రచారం లక్ష్యాలను సాధించడంలో సహకరించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ తన అన్ని సంస్థల ద్వారా స్వచ్చతా సందేశాన్ని వ్యాప్తి చేయడానికి దేశవ్యాప్తంగా విమానాశ్రయాలు, కార్యాలయాల వద్ద బ్యానర్లు, పోస్టర్లు, సెల్ఫీ పాయింట్ల ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేస్తుంది. 4వ అఖిల భారత రాజభాషా సమ్మేళనం రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. ఈ సందర్భంగా డైమండ్ జూబ్లీ స్పెషల్ ఎడిషన్ను హోంశాఖ మంత్రి అమిత్ షా ఆవిష్కరించనున్నారు. అధికార భాషా శాఖ కార్యదర్శి అన్షులీ ఆర్య పాత్రికేయులతో మాట్లాడుతూ, ఈ వజ్రోత్సవాలను చిరస్మరణీయం చేసేందుకు స్మారక తపాలా బిళ్లను, స్మారక నాణేన్ని విడుదల చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా హోం మంత్రిత్వ శాఖ అధికార భాషా విభాగం ఆధ్వర్యంలోని భారతీయ భాషా విభాగాన్ని ప్రారంభించనున్నారు. ఈ విభాగం కింద ఇతర భారతీయ భాషల్లో శాఖకు వచ్చే లేఖల అనువాదాలు జరుగుతాయని ఆమె తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ,
సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. మధ్య భారతదేశంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 4-5 రోజుల్లో ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్టాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉత్తరాఖండ్లోని పౌరి, డెహ్రాడూన్, బాగేశ్వర్, చంపావత్, నైనిటాల్, ఉధంసింగ్ నగర్, హరిద్వార్ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండడంతో ఐఎండీ తీవ్ర ప్రమాదపు హెచ్చరికలు జారీ చేసింది. విపత్తు నిర్వహణ శాఖ సన్నద్దంగా ఉండాలని, అవసరమైన ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత ఏజెన్సీలను ఆదేశించింది. ఉత్తరప్రదేశ్లో ముఖ్యంగా పశ్చిమ తెరాయ్ ప్రాంతాలలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, రానున్న 24 గంటల్లో రాష్టంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఉత్తరప్రదేశ్లోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ప్రధానమంత్రి ఈ బస్ సేవా పేమెంట్ సెక్యూరిటీ మెకానిజం పథకం రానున్న 4 సంవత్సరాల్లో 38,000 ఎలక్టిక్ బస్సుల విస్తరణకు మద్దతునిస్తుందని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి తెలిపారు. 3,435.33 కోట్ల రూపాయలతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీలు ఈ బస్సుల నిర్వహణ కోసం ఈ పథకానికి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కుమారస్వామి ఈ రోజు పాత్రికేయులకు వివరించారు. విస్తరణ తేదీ నుండి 12 సంవత్సరాల వరకు ఈ బస్సుల నిర్వహణకు ఈ పథకం తోడ్పడుతుందని కేంద్ర మంత్రి తెలిపారు. విజయవాడలో 6.49 కోట్ల రూపాయల విలువైన నిషేధిత సిగరెట్లను కస్టమ్స్ కమిషనరేట్ అధికారులు ఈ రోజు స్వాధీనం చేసుకున్నారు. విదేశీ సిగరెట్లను నిల్వ చేస్తున్నారనే నిఘా సమాచారం మేరకు విజయవాడ కామినేని నగర్లోని ఓ నివాసంలో సోదాలు నిర్వహించగా 3 గదుల్లో కార్టన్ బాక్సుల్లో PARIS బ్రాండ్ గుర్తులతో కూడిన 3,24,967 సిగరెట్ ప్యాకెట్లను గుర్తించామని అధికారులు తెలిపారు. ప్యాకెట్లపై చట్టబద్దమైన హెచ్చరికలు, జాగ్రత్తలు, తయారీ కంపెనీ వివరాలు, ప్యాకింగ్ తేదీ, గడువు తేదీ, గరిష్ట చిల్లర ధర లాంటి వివరాలు ఏవీ లేవని వెల్లడించారు. ఈ సిగరెట్లను దేశంలోకి అక్రమంగా దిగుమతి చేసుకున్నారని, ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోందని విజయవాడ కస్టమ్స్ కమిషనరేట్ అధికారులు తెలిపారు. కెనడాలోని భారత హైకమిషన్పై ఖలిస్తాన్ అనుకూల మద్దతుదారులు జరిపిన దాడికి సంబంధించి జాతీయ దర్యాప్తు సంస్థ ఈ రోజు పంజాబ్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. మోగా, అమృత్సర్, గురుదాస్పూర్, జలంధర్లలో సోదాలు జరిగాయి. గత సంవత్సరం ఒట్టావాలోని భారత హైకమిషన్ వెలుపల ఖలిస్తానీ అనుకూల మద్దతుదారులు జరిపిన నిరసనపై జాతీయ దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు నష్టాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 32 పాయింట్లు తగ్గి 25,356 వద్దకు చేరింది. సెన్సెక్స్ 71 పాయింట్లు తగ్గి 82,890 వద్ద ముగిసింది. డాలర్తో రూపాయి మారకం విలువ 83.90గా ఉంది. అనంతపురంలోని ఆర్టీడీ స్టేడియం వేదికగా దులీప్ ట్రోఫీ రెండో రౌండ్లో భాగంగా ఇండియా బీతో జరుగుతున్న మ్యాచ్లో రెండవ రోజు ఇండియా సి జట్టు 525 పరుగులు చేసింది. అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా బి 124 పరుగులతో ఈ రోజును ముగించింది. దీంతో ఇండియా సి 401 పరుగుల ఆధిక్యంలో ఉంది. మరోవైపు ఇండియా డీతో జరుగుతున్న మ్యాచ్లో ఇండియా ఏ రెండవ రోజు 290 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం ఇండియా డి 1 వికెట్ నష్టపోయి 115 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీ విజయపురంగా మారుస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా వెల్లడించారు. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో మార్ట్లో నిర్వహించిన సెమికాన్ ఇండియా 2024 ఈ రోజుతో ముగిసింది. సెప్టెంబర్ 17ను తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని ఆ రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. 4వ అఖిల భారత రాజభాషా సమ్మేళనం రేపు న్యూఢిల్లీలోని భారత మండపంలో జరగనుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.